చేసినాం గైస్. ఈరోజు మా మా ఊరు భవానీపేటలో మేము ఎల్లమ్మ కథను విన్నాం. ఇది పార్ట్ 1. ఇది జస్ట్ చెప్తున్నా అంతే. పార్ట్ 2లో మీకు చూపిస్తా. ప్రూఫ్ కావాలంటే అందులో ఒక ఫోటో మధ్యలో వస్తుంది, అని చూసేసి దాన్ని ప్రూఫ్ అనుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. పుస్తకాల పెట్టుందని నేను తోలుకొని పోతా. ఇప్పటికప్పటికి చూడుంది ఎవరాదా 7 తరాల నాటి కుదురు వాడి బిడ్డ ఎత్తే ఇంత ఎనగర ఎత్తనాట. ఆడపిల్లల కలకల మంచిగా ఏ ఇంటి లోపల ఆడపిల్లలను కలకల అనిపిస్తారు, ఆ ఇంటి లోపల కట్టుకొని పట్టనే కలవైతనాట. నీ యొక్క చెల్లెను ఎప్పిరమ్మనంటే నేను పోతున్నా పార్వతమ్మ, నా చెల్లెను ఎప్పి వస్తా, నా చెల్లెను నేనంతా మరిచుంటాను అనుకుంటావు. ఇక అడికెళ్ళి లోకాల శంకరుడు బయటెళ్ళి అందుకొమ్మల కోటాదా శంకరుడు వద్దకుంటారా అందుకొమ్మల కోటాను చెల్లున్న ఇంటికన్నా అద్దవార కల్లా తలుపులు తెరవేసింది. ఆకిలి ఉంచిందో ఉడవలేదు. చెల్లె చెల్లెలా చెల్లె నాకు అర్థమయ్యి అబ్బాయి బాగా పెట్టాలని నేను 30 ఏళ్ళు
ఒక్కోళ్ళని సెల్లని పిలవలేదు ఊరందరికి మాత్రమే పాడైతుంది బలగం బాగుందన్నా ఈ నాటి బాగా వచ్చి నీకు అచ్చిరు ఇక రెండో గది మీద చాలా బాగుంటుంటారు రోజు కూర్చుంటే ఒక గది మీద బలగం బాగున్నది అద్దనక గద్దె కట్టిస్తున్నావా ఏం చదివంటావా ఈ భవన కొడుకుల వాడి 30 ఏళ్ళ పోతే అవుతున్నది బలగం బాగున్నది కాబట్టి అందరూ బలగా అంటారు వాదిగా అంటారు ఆంటీ అంటారు కానీ ఒక్కళ్ళని నన్ను చెల్లెని పిలుచుకోవడం లేదు అక్కని పిలుచుకోవడం లేరు ఏం చేయమంటే 30 ఏళ్ళకు ఏమన్నా చెల్లన్న పిలిచి ఏమన్నా పోరాడు నేను వస్తాను నాన్నైనా ఏం వస్తానన్నా చెల్లెలా వీడికి రాదు రాకపోయి 30 వయసు పోరాలు పుట్టిరు నాయకు నా కొడుకు అయితే అమ్మాయికి వచ్చారన్నా అతనికి వాడబోతు పేరు ఇంతవరకు ఇంట్లో ఏ పనులు చేసుకోలేదా లేకపోతే చేసుకోలేదా చెల్లానికి రాలేదా చెల్లెలు నక్కుడు పెట్టుకున్నావన్నా బాగా ఏ లెక్కలు రే లెక్కలు ఏళ్ళు లెక్కలు కొద్ది లెక్కలు కొద్దిగా లెక్కలు బాటిల్ లెక్కలు ఈరు లెక్కలు ఆరు లెక్కలు సరే అంత తీయాలి సందిక్కు లేక మా ఇంట్లో ఏదైనా పండుగ పెట్టుకుని పక్కన బాగా తిరిగి చాలా ఇస్తారు తోలెత్తా ఇలా చిన్నపిల్లలు నిస్తలు వచ్చింది పెద్ద పిల్లలు తోలుకొని రాకరా కన్నగాడస్తే ఎందుకు వచ్చినవి అంటారా అన్నగాడు తోడబుచ్చిన అన్నగాడు వస్తే ఇంట్లో కూలర్ కింద కూర్చొని పెట్టాలి ఎండల వాడు వచ్చింది అన్న అని ఏసీ ఉంటే ఏసీ ఎక్కువ పెట్టాలి ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు తీసుకొచ్చి చేత పెట్టాలి అంటే వేడి వేడిగా చాయో కాఫీయో ఏదన్నా రెడీ చేసి తీసుకొచ్చి పెట్టాలి అన్న ఏదైనా తిందు రమ్మనాలి మొగడు ఉంటే పోయి మా అన్నగాడు వచ్చినవి పట్టుకరా పోయి సైగా వేసి పంపించాలి ఏర్పడకుండా అవునా కాదా ఎందుకు వచ్చినవి అంటారా నా అతడు ఆసుకోవడానికి కాదు కానీ అత్తగారికి లోపల చెల్లిని వడగొట్టిపోయిన వల్ల కూడా ఏ పనులు చేసుకోలేదా ఏ పనులు చేసుకోలేదా ఇక్కడ అత్తగారికి వడగొట్టినట్టు లగ్గమైన చెప్పిండు మా ఇటక్క మళ్ళీ పంచారు ఏం చేయాలి లగ్గమైన అనుకున్నా సరే సరే పీకింది పాపి దుర్మార్గుడు చెల్లెలా ఎందుకు వచ్చినా అనుకున్నావు చెల్లె నా కూరాడు పిలిచింది చెల్లె నాకు బిడ్డ పుట్టింది చెల్లె నీ దౌడలో పొరుగు పేరు పెట్టాక నీకు వస్తానా తెల్లారి తిరిగి రోజు పురుడు చెప్తున్నా అందరికి చెప్పినట్టు నీకు చెప్తాను వచ్చిన మేనత్తావు కాబట్టి నువ్వు మొదలు రావాలి పుట్టుకులు తెలుస్తావు ఏం పట్టుకో నీ బుద్ధులు పట్టుకరా ఇంకా మందికి బాగా చెప్పుకుంటూ పోయేది ఉన్నది భవానిపేట అయింది దళసభ ఉంది ఇంకా సీరియల్ మళ్ళా 3 నెలల దాకా సీరియల్ ఉంది 4 నెలల దాకా చెప్పుకుంటూ పోయేది మీకు అంతా రారు ముందు నాకు లగ్గమైన కనిపించడం అంటే ఇంతవారా కనిపించలేదు లగ్గమైన కనిపించడం ఇంతవారా కనిపించలేదు అన్నవాళ్ళు కూడా లగ్గమైన కనిపించినట్టు ఇంతవారా కనిపించలేదు అందరూ ఏమంటారు అన్నగారికి రావాలి కావాలని టైంలో వచ్చినా పెట్టుకుంటే మాత్రం
పెట్టెల పెట్టిన మండ పెట్టినమ్మా పుట్టగాడు పెట్టిండు రేవతి నక్షత్రం పుట్టింది నేను కాని పేరు పెట్టిండు 21 దినము నాడు ఎల్ల దేవతలు చూడంగా అవో ఎల్లమ్మ దేవుడు కూడా పెట్టవచ్చు